వచ్చేసారి ఎన్నికల్లో కూడా గెలిచి ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభ సమావేశాల చివరి రోజున చంద్రబాబు విజన్ 2047 పైన మాట్లాడారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి ఏటా 4 పాయింట్లు కొత్త వెర్షన్ను ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అలాగే ప్రతి ఏటా ప్రజలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటిదాకా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని 10వసారి కూడా గెలుస్తానని చంద్రబాబు ధీమాను వ్యక్తం చేశారు. 4.0 విజన్ వర్షన్ 1 ఈ వర్షన్ 1 2047 కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గాని చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్ గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వసారి ఎమ్మెల్యే, 10వసారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వసారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు.